గాయత్రీ పరివార్ వారి సచిత్ర బాలకథలు నుండి తీసుకున్న ఈ కథలోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం నిజమైన భక్తికి, మనస్సులో దాగి ఉన్న దురాశకు మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పే ఒక అద్భుతమైన కథను చూద్దాం. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, భాగవత పురాణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. రాజా పరీక్షిత్తు కేవలం ఒక్కసారి కథ విని ముక్తిని పొందాడు. ఈ అద్భుతమైన విషయమే మన కథలోని ప్రధాన పాత్రకు స్ఫూర్తినిచ్చింది. మొదటి భాగం పరీక్షిత్తు విముక్తి. అంటే ఈ కథ ఒక బెంచ్మార్క్గా నిలిచిపోయిందన్నమాట. ఈ విషయం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే చాలామంది అదే దారిలో నడిచి అదే ఫలితాన్ని పొందాలని ఆశపడ్డారు. ఇక్కడే అసలు మన కథ మొదలవుతుంది. మన కథలో ఒక ధనవంతుడు ఉంటాడు. ఆయన కూడా పరీక్షిత్తు గురించి విని తను కూడా అలాగే ఈ ప్రాపంచిక బంధాల నుంచి బయటపడాలి అని బలంగా కోరుకున్నాడు. చూడ్డానికి ఆశయం గొప్పదే, కాని దాన్ని చేరుకునే మార్గమంత సులువు కాదు. ఇక రెండవ భాగం ఆ ధనవంతుడి ఆతృత. తన లక్ష్యం చేరుకోవాలంటే ఒక దారి చూపించేవాళ్లు కావాలి కదా. అందుకే సరైన మార్గదర్శి కోసం వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూ వెతుకుతూ చివరికి చాలా పేరున్న ఒక పండితుడు దగ్గరికి వెళ్లాడు. చూట్టానికి ఆ పండితుడు మహాజ్ఞానిలా ఉన్నాడు, కాని ఆయన మనస్సులో మాత్రం డబ్బు మీద ఆశ దాగి ఉంది. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. మూడవ భాగం లోభంతో కూడిన బేరం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. స్వచ్ఛమైన ఆధ్యాత్మికతలోకి ప్రాపంచిక కోరికలు అంటే డబ్బు అనే విషయం వచ్చి చేరింది. అప్పుడు పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది. ఆ ధనవంతుడు భాగవత కథ చెప్పమని అడిగినప్పుడు ఆ పండితుడి మనసులో ఆధ్యాత్మికత కన్నా ముందు ఒకే ఒక్క నంబర్ మెదిలింది. అదేంటో తెలుసా? 4. ఆ పండితుడు చాలా తెలివిగా మాట్లాడాడు. అయ్యా, ఇది కలియుగం కదా, ఈ కాలంలో పుణ్యం తగ్గిపోతుంది. అందుకే ఒకసారి వింటే చాలదు, కనీసం 4 సార్లు వినాలి అని చెప్పాడు. వినడానికి ఇది ఆధ్యాత్మిక సలహాలాగే ఉంది, కాని దాని వెనకున్న ఉద్దేశం వేరు. అంటే చూడండి, దాని వెనకాల ఉన్నది ఆధ్యాత్మిక చింతన కాదు, ఒక లెక్క. 4 సార్లు కథ అంటే 4 సార్లు డబ్బులు వస్తాయనే ఆశ. అంతకు మించి ఏమీ లేదు. పాపం ఆ ధనవంతుడు ఆ పండితుడు చెప్పింది గుడ్డిగా నమ్మాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 సార్లు భాగవతం విన్నాడు. ప్రతిసారీ బోలెడంత దక్షిణ కూడా ఇచ్చాడు. కాని ఏం లాభం? మనసులో ఎలాంటి మార్పు లేదు, శాంతి లేదు. తన ప్రయత్నమంతా వృధా అయిపోయినట్టనిపించింది. 4వ భాగం సాధువు పరిష్కారం. ఇక లాభం లేదనుకుని తనకి ఎందుకిలా జరిగిందో తెలుసుకోవాలని తీవ్రమైన నిరాశతో నిజమైన జ్ఞాని అయిన ఒక సాధువు దగ్గరికి వెళ్లాడు. ఆ సాధువును చూడగానే తన బాధంతా చెప్పుకున్నాడు. స్వామీ, పరీక్షిత్తు మహారాజు ఒక్కసారి వింటేనే ముక్తి పొందాడు కదా, మరి నేను 4 సార్లు విన్నాను, నాకెందుకు ఏమీ జరగలేదు అని అడిగాడు. అసలు కథలోని కీలకమైన ప్రశ్న ఇది. అప్పుడు ఆ సాధువు అసలు విషయం చెప్పారు. నాయనా, తేడా చాలా ఉంది. పరీక్షిత్తుకి ఇంక కొద్ది రోజుల్లో మరణం తప్పదని తెలుసు. అందుకే ఆయన పూర్తి వైరాగ్యంతో విన్నాడు. కాని ఇక్కడ చూస్తే నువ్వు లాభమాశించి విన్నావు, నీకు చెప్పిన పండితుడు డబ్బు ఆశించి చెప్పాడు. వినేవాడిలో చెప్పేవాడిలో ఇద్దర్లోనూ లోభమే ఉంది కదా అని తేల్చి చెప్పారు. అంటే ఆ సాధువు చెప్పిన దాని ప్రకారం మనం చేసే పనికన్నా ఆ పని వెనుక ఉన్న మనసు, మన ఆలోచన చాలా ముఖ్యం. చెప్పేవాళ్లకి వినేవాళ్లకి ఎలాంటి ఉద్దేశం ఉందో దానిమీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన అసలు సారాంశమేంటి? చూడండి, సమస్య కథలో లేదు, వినేవాడిలో, చెప్పేవాడిలో ఇద్దరిలోనూ లోభముంది. ఆ అత్యాశ వల్లే వాళ్లు చేసిన ఆ పనికి ఆధ్యాత్మిక ఫలితం దక్కలేదు. మొదటికే మోసమొచ్చిందన్నమాట. ఈ కథ మనందరికీ చెప్పే నీతి ఒక్కటే: లోభం లేకుండా, ఇలాంటి ఆశ లేకుండా స్వచ్ఛమైన మనస్తో విన్నప్పుడే దానికి నిజమైన ఫలితముంటుంది. ఉద్దేశం ముఖ్యం, చేసే పని కాదు. ఇంత మంచి కథను మనకు అందించింది గాయత్రీ పరివార్ వారి సచిత్ర బాలకథలు పుస్తకం. ఈ కథను విన్నందుకు ధన్యవాదాలు.